భరద్వాజ గారు, ఇప్పుడు ఒక సీరియస్ డిస్కషన్ నడుస్తుంది ఇండస్ట్రీలో. బుచ్చిబాబు షారుఖ్ ఖాన్తో సినిమా చేయబోతున్నాడు అని చెప్పేసి. ఈ సడన్గా ఈ డిస్కషన్ ఎక్కడి నుంచి ఏంటి పరిస్థితి అనేది, అంటే ఇప్పుడు పెద్ద రిజల్ట్ అనేది క్రూషియల్గా మారింది చాలామంది జీవితాలకి. అంటే రామ్ చరణ్ తన మార్కెట్ స్థిరీకరణ కార్యక్రమం ఒకటి ఆ సినిమా మీద ఫోకస్ చేసి ఉన్నాడు. రెండో వైపు బుచ్చిబాబు మీద వాలటానికి బాలీవుడ్ నుంచి చాలామంది రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా క్యూరియస్గా ఉన్నారు ఈ సినిమా రిజల్ట్ మీద. అంటే ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి పాట, అలాగే ఈ సినిమాలో ఏం ఉండబోతోంది అనే దానికి సంబంధించి బయట జరుగుతున్న స్పెక్యులేషన్స్ ఇవన్నీ కూడా ప్రపంచాన్ని చాలా క్యూరియస్గా మార్చినాయి టువర్డ్స్ పెద్ద మూవీ. మార్చిన తర్వాత ఇప్పుడు నడుస్తున్న స్పెక్యులేషన్ ఏంటంటే ఒక భారీ ఆఫర్ ఒకటి బుచ్చిబాబు కోసం రెడీగా ఉంది బాలీవుడ్లో అని. ఆ ఆఫర్ ఏమిటి? షారుఖ్ ఖాన్ నుంచి ఒక ఆఫర్ ఉంది అని. అంటే పెద్ద రిలీజ్ అయిన తర్వాత కానీ లేదు ఈ లోపే కానీ వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది అనేది ఇప్పుడు స్పెక్యులేషన్. దీనికి సాధ్యాసాధ్యాలు ఏమిటి అని ఆలోచిస్తే, ఒకటి తను రేంజ్ పెరిగింది ఈ సినిమాతో అనేది అర్థమవుతూనే ఉంది అన్ని విధాలుగాను. ఇది మాత్రమే కాదు, గతంలో ఎలా ఉండేదంటే బాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఇక్కడ తెలుగులో ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే చాలా ఈగర్గా వచ్చేసి ఇక్కడ అబ్జర్వేషన్ చేసేవాళ్ళు. ఇక్కడ ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఉండేది వాళ్ళకి. ఎక్కడ మెడ్రాస్లో అప్పుడు ఇండస్ట్రీ ఉన్న రోజుల్లోనూ, తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అయిన తర్వాత కూడా మెడ్రాస్లోను ఇక్కడ కూడా హైదరాబాద్లోను వాళ్ళకి ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఉండేది. ఇక్కడ తయారవుతున్న సినిమాలు, సెట్స్లో ఉన్న సినిమాలు, వాటి ఇన్ అండ్ అవుట్స్ కూడా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇదంతా పెయిడ్ సర్వీసే. ఈ ఇన్ఫార్మర్లు అందరూ డబ్బులు తీసుకునేవాళ్ళు బాలీవుడ్ నుంచి. అంటే ఇక్కడ ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ వస్తుందంటే దాని రైట్స్ కొనేయడానికి ముందే రెడీగా ఉండేవాళ్ళు, కొని రీమేక్ చేసేవాళ్ళు అక్కడ. ఓకే. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఇప్పుడు సినిమా రీమేక్లు అనే కథ వెళ్ళిపోయింది. రీమేకులు కాదు, ఇప్పుడు టాలెంటెడ్ పీపుల్ ఎక్కడుంటే వాళ్ళతో లింక్ అవ్వాలి అనేటువంటి కార్యక్రమం. ఇది హీరోల బాధ్యతగా మారింది. గతంలో ప్రొడ్యూసర్ల బాధ్యతగా ఉండేది. ఇప్పుడు హీరో టోటల్గా హీరో సెంట్రిక్గా మారుతోంది సినిమా. ఈ మారుతున్నటువంటి ప్రయాణంలో షారూఖ్ ఖాన్ స్వయంగా రాడార్ పెట్టి సౌత్ డైరెక్టర్లతో మనం టైఅప్ అవ్వాలనే ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఆయనకి వర్కౌట్ అయింది. అట్లీతో చేసిన సినిమా భారీ వసూళ్లు సాధించి ఒక రకంగా ఆయన్ని హీరోగా రెండో విజయాన్ని అందించి నిలబెట్టిన సినిమా అది. కాబట్టి సౌత్ డైరెక్టర్ల మీద ఫోకస్ పెట్టారు. ఈ ఫోకస్ గతంలోనేమో రీమేకులు చేసేవాళ్ళు, ఇప్పుడు రీమేకులు కాదు. ఒక స్ట్రైట్ సినిమాకి స్క్రిప్ట్ డిస్కషన్. ఆల్రెడీ బుచ్చిబాబుని పిలిచి మాటలు కూడా జరిగిపోయినాయి అనేది మనకు వినిపిస్తున్న మాట. ఈయన ఒక లైన్ చెప్పాడు, ఆయన అట్రాక్ట్ అయ్యాడు, దాన్ని డెవలప్ చేయమని చెప్పాడు ఆయన. ఈయనేమో పెద్ద హడావిడిలో ఉన్నాడు. ఇది కంప్లీట్ అయ్యాక ఆ లైన్ మీద కూర్చుని షారుఖ్ ఖాన్తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన ప్రాజెక్ట్ ఇది అనేది మన సమాచార సాధనాల ద్వారా మనకు అందుతున్నటువంటి వ్యవహారం. అదే కాబట్టి ఉండే అవకాశం ఉంది డెఫినెట్గా. స్పెక్యులేషన్ అనుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళ అబ్జర్వేషన్ ఉంది. ఇక్కడ నుంచి పనికొచ్చే డైరెక్టర్ ఎవరన్నా ఉంటే ఇమ్మీడియట్గా పిక్ చేసేసి, అంటే వీళ్ళకి ఆ విజువల్ స్పాన్ ఉందా లేదా అనేది ఒక సినిమాతో అర్థమైపోతుంది. ఇప్పుడు పెద్ద అనేటువంటి ప్రాజెక్టుకి బుచ్చిబాబుని ఎందుకు యాడ్ చేసుకున్నారు వాళ్ళు అంటే, ఎలా కన్విన్స్ చేయగలిగాడు అంటే అతనికి ఆల్రెడీ ఒక పాస్పోర్ట్ ఉంది, ఉప్పెన అనేటువంటి ఒక పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ ఆధారంగా ఆయన పెద్ద అనేటువంటి ఒక పాన్ ఇండియా సినిమాకి సెలెక్ట్ కాగలిగాడు. అయిపోయింది, ఆ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్సే ఈ షారుఖ్ ఖాన్ ప్రాజెక్ట్ కూడా చేసే అవకాశం ఉంది అనేది వినిపిస్తున్న మాట. ఓకే. సో వీళ్ళ ద్వారా ఆయన కంటెంట్ విని ఉండొచ్చు. విన్న కంటెంట్ మీద ఆయనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్సు, జడ్జిమెంట్ రీత్యా ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది డెఫినెట్గా అనే వార్త ఎక్కడో లీక్ అయింది, చిన్న సమాచారం. దాని ఆధారంగా కొన్ని వార్తలు వండుతున్నారు, కానీ వాస్తవం అనుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఓకే. ప్రస్తుతం ఇటు నుంచి అటు మార్కెట్ ఎక్స్పాన్షన్కి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో, గ్లోబల్ మార్కెట్కి వెళ్ళటానికి తెలుగు సినిమా నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో, అలాగే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ నుంచి కూడా
లోకల్ మార్కెట్లను పట్టుకునే ప్రయత్నాలు అంతే సీరియస్గా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజున తెలుగు డైరెక్టర్లు హిందీ సినిమాలు డైరెక్ట్ చేయడం అనేది కొత్త ఏం కాదు. అవును అవును తాతినేని ప్రకాశ్రావు గారు, ఎల్వి ప్రసాద్ గారు రోజుల నుంచి నడుస్తున్న వ్యవహారమే. అవును దాసరి గారు అలాగే ఆదుర్తి సుబ్బారావు గారి మీద ఆ రోజుల్లో బాపు గారు ఒక కార్టూన్ వేసాడు. కెమెరాకి ట్రైప్యాడ్ ఉంటుంది కదా, అందులో ఒకటి మెడ్రాస్లోను, ఒకటి హైదరాబాద్లోను, ఒకటి బాంబేలోనూ ఉంటుంది. ఆయన అలా చూస్తూ ఉంటాడు. అంటే నాగేశ్వరరావు గారి సినిమాలు ఇక్కడ జరిగేవి హైదరాబాద్లో, అదే మిగిలిన సినిమాలు మెడ్రాస్లో జరిగేవి. ఆయన హిందీ సినిమాలు కూడా చేసేవాడు సైమల్టేనియస్గా. అలా 3 కాళ్ళు 3 చోట్ల పెట్టి ఆయన కెమెరాలోంచి చూస్తూ ఉంటాడు. ఓకే. ఆ పరిస్థితి ఇప్పుడు అందరు డైరెక్టర్లకి వచ్చేస్తోంది. ఇప్పుడు బుచ్చిబాబు కూడా అలా బాలీవుడ్ డైరెక్టర్గా స్థిరపడే ప్రయత్నం. ఒకవైపు రాజమౌళి గారు ఇప్పుడు రెడీ అవుతున్నటువంటి మహేష్ బాబు ప్రాజెక్ట్ తర్వాత ఆయన హాలీవుడ్ సినిమా ఒకటి డైరెక్ట్ చేయబోతున్నాడు స్ట్రైట్ అవే అనే ఒక వార్త వింటున్నాం మనం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకో డైరెక్టర్ ఒక బాలీవుడ్ బిగ్ స్టార్తో, షారుఖ్ ఖాన్ లాంటి బిగ్ హీరోతో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అనేది ఇది పెద్ద సర్ప్రైజింగ్ న్యూస్ ఏం కాదు. ఓకే. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఇక్కడ స్పై ఏజెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ సెట్స్లో ఏం జరుగుతోంది, ఏ డైరెక్టర్ ఎలా ఉన్నాడు దగ్గర నుంచి సమాచారం, కొనుగోలు, అమ్మకం లాంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. వాళ్లకు ఒక అంచనా వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్లకు ఈజీగా మారింది. అంటే నేరుగా వెళ్ళి వీళ్ళు ప్రపోజల్ పెట్టగానే ఆయన కన్విన్స్ అయిపోయాడంటే ఆల్రెడీ ఆయన దగ్గర కొంత సమాచారం ఉండుంటుంది. ఈ డైరెక్టర్ ఏమిటి, ఇతని క్యాపబిలిటీస్ ఏమిటి అనేది. చూద్దాం. ఏదైనా సరే ఎన్ని జరిగినా పెద్ద రిజల్ట్ అనేది మెయిన్ కీలకం. పెద్ద రిజల్ట్ కంటే ముందే ఈయన చెప్పిన లైన్కి ఆయన కన్విన్స్ అయ్యాడు అనేది వార్త. అదే. అయితే పెద్ద రిజల్ట్ గ్రాండ్గా ఉంటే అది లెవెల్ పెరుగుతుంది, ఇంకా ఇంకొంచెం స్పీడప్ అవుతుంది. ఓకే. ఆ ప్రాజెక్ట్ అయిపోతే ఇక బుచ్చిబాబు అందే అవకాశాలు తక్కువే. ఓకే. థ్యాంక్ యూ. తెలుగు హీరోలకి కష్టమే.